తిరుపతి లడ్డు విషయంలో రాజకీయాలు చేయడం దురదృష్టకరం అంటూ కర్నూలు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కర్నూలులోని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో వైసీపీ నాయకులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి, మేయర్ బివై రామయ్య పూజలు చేశారు. లడ్డు పవిత్రతను అగౌరవపరిచే విధంగా పాలక ప్రభుత్వం చేస్తుందని వారు విమర్శించారు. లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడి ఉన్నట్లయితే ప్రస్తుతం ఉన్న ఈవోను అరెస్ట్ చేయాలని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతికి వెళ్లకుండా వైసీపీ నేతలు ఎందుకు పోలీసులు నోటీసు ఇచ్చారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామికి పూజించడం జరిగింది. ఈరోజు లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చి అనవసరంగా భారతీయులందరి భక్తులందరి మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా తిరుమల తిరుపతి ప్రతిష్టను కూడా మంట కలిపినాడు. ఈరోజు ఆయన ఏదైతే మేలో అగ్రిమెంట్ అయింది కంపెనీకి, ఏఆర్ కంపెనీకి మేల్ అగ్రిమెంట్ అయితే జూన్లో కన్సైన్మెంట్ స్టార్ట్ అయితే జూలైలో మీకు 2 ట్యాంకర్లలో కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పినారు. ఆ కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినాడు. వాడినావని నువ్వు చెప్తున్నావు. ఒకవేళ నువ్వు చెప్పిందే వాడినది నిజమైతే ఈవోని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు ఈవో మీద కేసు ఎందుకు పెట్టలేదు? కల్తీ నెయ్యి వాడినందుకు ఈవోనా బాధ్యులు? జగన్మోహన్ రెడ్డి 2012లో జూలై 12వ తేదీన నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఈవో నువ్వు నియమించినటువంటి వ్యక్తి ఈవోగా ఉన్నాడు. కాబట్టి ఈవో మీద తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. తర్వాత ఈవోని అరెస్ట్ చేయాలి. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరిపించాలి. ఈరోజు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుమల తిరుపతి పోతానంటే దర్శనానికి డిక్లరేషన్ అని పెట్టి పెద్ద హైడ్రామా అక్కడ మొదలుపెట్టి అక్కడ గలాటలు సృష్టించే కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా అడ్డుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడ గలాటలు బాగా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తిరుమల ప్రశాంతతను చెడగొట్టాడు అనేటువంటి ఒక అపకీర్తి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేలాగా చేయడానికి ఈరోజు కర్ణాటక నుంచి బీజేపీ వాళ్ళని పిలిపించి గలాట చేసేటువంటి పరిస్థితి తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. నేను చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ ఉన్నాను, మీరు వెంకటేశ్వర స్వామితో రాజకీయ క్రీడల్లోకి ఆయన లాగాకండి. చేతని దమ్ము ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా తలపడండి. అంతేగాని వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తీసుకొని వచ్చి పణంగా పెట్టి రాజకీయాలు చేస్తామంటే తప్పకుండా దైవ శిక్ష మీకు తప్పదు. ఇది గుర్తుంచుకొని తెలియజేస్తాను. దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని సర్లేబ్బా వీళ్ళు తెలుగుదేశం నాయకులు ఏదో ఇది మాట్లాడుతున్నారు. ఎందుకు ప్రతి ఒక్క లీడర్లకు కూడా మొత్తం అందరికీ కూడా తిరుపతికి పోకూడదని మొత్తం నోటీసులు, అంటే దేవుని మీద భక్తి ఉన్నట్టు పోకూడదా? ఇది ఏమన్నా అవసరమా చెప్పండి? ఒకసారి ఆలోచించండి. నెయ్యి కొనేది ఎప్పుడు? జూన్ 14లో కొన్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లోనే కొన్నారు. వాళ్ళని తప్పు పట్టాలనా లేకుంటే మమ్మల్ని అధికారం లేని వాళ్ళను మమ్మల్ని తప్పు పట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించమని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ గురించి అంతకుముందు లేని ఇప్పుడు ఎందుకు డిక్లరేషన్ కావాలో చెప్పండి. దీన్ని ఒక రాజ్యాంగం చేయాలి. దీన్ని ఎట్లా లభ్యత పొందాలని ఆలోచన చేసే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పడం జరిగింది, నేను నా ఇంట్లో బైబిల్ చదువుకుంటాను. నేను ఏ దేవాలయానికి పోయినా, హిందూ దేవాలయానికి పోయినా, మసీదులకు పోయినా వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం నేను ఉంటాను తప్ప నేను నా సాంప్రదాయం ప్రకారం ఉండమని నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు. దాని గురించి పొరపాటున కూడా నేను ఒక మతాన్ని కించపరచడం కానీ ఇంకోటి నాకు అన్ని మతాలు సమానమే. దీంట్లో నా మతం ఏమిది అనేది కూడా చాలా నా మతాన్ని నేను ఉండొచ్చు తప్ప నేను ఒక మతాన్ని ద్వేషించాలని కానీ ఒక మతాన్ని ఇది పనికిరాదని చెప్పడానికి కూడా నాకు అవసరం లేదు. నేను ప్రజల కోసం పనిచేసే మతానికి సంబంధించిన వాడిని తప్ప వ్యక్తిగతంగా నాకు ఏదైనా ఉండొచ్చు తప్ప నేను పొరపాటున కూడా ఈ మతానికి చెందిన వాడిని